అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం, మంగళకుంట, కొండాపురం, గోళ్ల గ్రామాల్లో కూటమి అభ్యర్థి రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ప్రచారానికి వెళ్లిన కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబుకి ఆయా గ్రామాల్లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతలు పట్టి ఆశీర్వదించారు. నాయకులు గజమాలలు వేసి గ్రామాల్లోకి స్వాగతం పలికారు. నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు 1100 ఎకరాలు పరిశ్రమల కోసం ఏర్పాటు చేసేక ముందే సిద్ధం చేసి ఉందని అన్నారు. అక్కడ మౌలిక వస్తువులు మెరుగుపరిచి పరిశ్రమలు నెలకొల్పితే మన నియోజకవర్గంలో ఉపాధి దొరుకుతుందని తెలిపారు. బీటీపీకి కాలువ పూర్తి చేసి జలాలను తీసుకొచ్చి కళ్యాణదుర్గానికి వ్యవసాయ పరంగా అగ్రస్థానంలో నిలుపుతానని రైతులకు భరోసా ఇచ్చారు. పోలింగ్ రోజు ఉదయాన్నే పోలింగ్ కేంద్రం వద్ద వరుసలో నిలబడి సైకిల్ గుర్తుపై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ధి చేయబోతున్నా అక్కడ రోడ్లు వేయడం కానీ, నీళ్లు తీసుకురావడం కానీ, కరెంట్ లైన్లు కానీ, అంటే మీ గ్రామ పక్కన ఉంది కాబట్టి ఎప్పుడూ మీకు వెలుగులోనే కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా మీ అందరూ కూడా ఉపాధి దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ భూములకు కూడా విలువలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ భూమిని మనము అభివృద్ధి చేస్తామో పెద్ద పెద్ద పరిశ్రమలు తేవచ్చు, అలాగే కుటీర పరిశ్రమలు కూడా తేవచ్చు, జీన్స్ ఇండస్ట్రీస్ కూడా తేవచ్చు, జీన్స్ పరిశ్రమ లాంటివి కూడా తీసుకురావచ్చు. కాబట్టి తిమ్మసముద్రం ప్రజలకి నిజంగా అదృష్టవంతులు తెలియజేయాలి. గ్రామ ప్రజలకు, అలాగే మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అవ్వతాతలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ తిమ్మసముద్రం గ్రామంలో నాకు ఈ తిమ్మసముద్రం గ్రామానికి సంబంధించి పక్కనే ఏపీఏసీ ల్యాండ్ ఉందని తెలుసుకున్నాను. నేను ప్రతిసారి కూడా తిమ్మసముద్రం ఏపీఏసీ ల్యాండ్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాను. కానీ ఒక్కటి మాత్రం నిజం ఇక్కడ చెప్పబోయేది, మీ తిమ్మసముద్రం గ్రామానికి ఏదైతే రాబోయే కాలంలో రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేసి మీ అన్ని చెరువులు కూడా 114 చెరువులు కూడా నీళ్లు అందించే బాధ్యత నేను తీసుకుంటున్నా. అందులో భాగంగానే ఈ తిమ్మసముద్రం పక్కన ల్యాండ్ కూడా అదే నీళ్లు తీసుకొచ్చి అందరికీ సౌకర్యార్థం మన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం అవకాశం ఉంది. రాబోయే 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసి మీరందరూ కూడా మీ బోర్లన్నీ రీఛార్జ్ చేయి మీరందరూ సుఖశాంతులతో ఉండే ఏర్పాటు చేసి, అలాగే మీ గ్రామం సంబంధించి ఆర్ఓ ప్లాంట్ అడిగారు, అలాగే రకరకాల దేవాలయాల గురించి అడిగారు. దేవాలయాల గురించి నేను ఎన్నికల నియమావళిలో ఈ స్టేజ్ మీద మాట్లాడకూడదు. మీ గ్రామ పెద్దలతో నేను మాట్లాడి అది ఏదుంటే ఎన్నికల తర్వాత చేస్తారని చెప్తున్నా. అలాగే రోడ్లు ఏవైతే మీరు రోడ్లు అడుగుతున్నారో
మంగళకుంట రోడ్ అడుగుతున్నారు. ఆ రోడ్ ఎన్నికలు అయిన వెంటనే ప్రారంభిస్తారని సభంగా తెలియజేస్తున్నారు.